హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే పాలు వచ్చినాయి, తీసుకెళ్దాం. ఇక ఇప్పుడు మార్నింగ్ పూజకు మన ఇంటి దగ్గరనే చెట్టు ఉన్నది. ఈ పూలు అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు పూజ ప్రారంభిస్తా. ఇక అయిన తర్వాత చూపిస్తాం మీకు. ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. జనరల్గా రకరకాల పుష్పాలతోటి శివునికి పూజ చేస్తారు. ఈరోజు ఈ పుష్పాలతో చేసిన నేను. ఎప్పుడే పూజ సంపూర్ణమైంది. ఇక బయటకు వెళ్దాం. ఏదో ఒక నేను శివుని స్తోత్రం పెట్టుకొని చేస్తాను కాబట్టి అంత చూపించుడు వీలైతే లేదు. షూట్ చేసుడు కూడా నాకు పూజ చేసుకోవాలి కాబట్టి షూట్ చేసుడు కూడా వీలు కాదు. ఇక ఇది మనం పర్సనల్ చేసుకునేది కాబట్టి నిత్య పూజలో భాగంగానే నేను రోజు చేస్తున్నా కాబట్టి ఇది ఒకటి ఉంటుంది అంతే. నిత్య పూజలో భాగంగానే మన పూజ ఉంటుంది కాబట్టి అట్లా చూపిస్తున్నా. ఇప్పుడు పూజ సంపూర్ణమైంది. రొటీన్ ప్రారంభిద్దాం రండి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పాలు పెట్టినాం. ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ పోహ వేస్తున్నా. ఇక రోజు ఏదో ఒకటి చేయాల్సిందే. పల్లీలు చిటిచిట అంటున్నాయి. ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం. పల్లీలు ఫ్రై కాకముందు వేస్తే అస్సలు బాగుండదు. అందుకని పల్లీలు ఫ్రై అయిన తర్వాతనే ఇవి మిగతాయి వేసేయాలి. ఈరోజైతే క్యారెట్ తురుమలేదు, ఇట్లా వేస్తున్నా పీసెస్ లాగా. ఇంకా చిన్నగా కూడా కట్ చేయొచ్చు, కానీ ఇది చాలా పెద్దగా ఉండే. ఇక ఓపికలేదు. పనులన్నీ చేసుకుంటూ వచ్చేసరికి ఇక రోజు అన్నీ చేయాల్సిందే. అసలు అటుకులు కడిగి పెట్టిన. బయట వర్షం పడుతుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. క్యారెట్లు మగ్గుతాయి, అన్నీ మగ్గుతాయి. ఈ పుట్నాలు కూడా వేయచ్చు. మంట హై పెడదాం, అవి ఫ్రై కావాలి కాబట్టి. పోహ రెడీ అయినట్టే. కొత్తిమీర వేసినాం. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలలో సర్వ్ చేసుకుందాం. ఇక్కడ పాలు రెడీ అయినాయి, టీ పెడదాం. ఇక ఇప్పుడైతే సాబ్దానా పాయసం చేస్తున్నా. సింపుల్. మనం సాబ్దానా నానబెట్టినవి ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నిమిషాల మీద సాబ్దానా పాయసం చేసుకోవచ్చు. ఎందుకంటే నానిన సాబ్దానా అయితే ఈజీగా ఉడుకుతుంది, అందుకని చెప్తున్నా. అయితే ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేయించి ఇక్కడ సాబ్దానాలు రెడీగా ఉన్నాయి, నానబెట్టినాయి, ఇవన్నీ వేసి కలపాలి. కలిపితే ఒక్క నిమిషంలో ఉడికినట్టయితే అప్పుడు పాలు, చక్కెర, ఇలాచి ఇవి 3 వేసుకొని ఒక్క 2 నిమిషాలు. పాలు ఆల్రెడీ బాయిల్ అయినాయే, పాలు బాయిల్ అయినవి ఉన్నాయి కాబట్టి ఇక దీనిలో కూడా వేసి కొంతసేపు కలిపితే చిక్కగా పాయసం రెడీ అయిపోతుంది. అనుకోకుండా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చాలా బాగా అనిపిస్తుంది. తినడానికి కూడా మంచిగా. కొందరు అప్పుడప్పుడు రకరకాల బంధువులు వస్తారు, రకరకాల వ్యక్తులు వస్తారు కదా. కొందరికి గట్టి తినే వీలు ఉండదు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడైతే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. ఇది నోట్లో వేసుకోగానే మెల్ట్ అయినట్టు ఉంటుంది. ఇంకా నవ్వులే అవసరం కూడా లేకుండా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అది విషయం. మరి ఇప్పుడు మనకు సాబ్దానా పాయసం ఎంత చక్కగా రెడీ అయింది చూడండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక ఇది పక్కకు పెట్టేసి మరి ఎప్పుడు చేసినట్టుగానే చేసినామంటే పూజా రూమ్లో నివేదించడం, తర్వాత మనం తినడం. ఇక చక్కెర వేసి ఒక 2 నిమిషాలు చక్కెర కరిగేదాకా కూడా తింపాలి. ఇంకా పాలు అవసరం అనుకుంటే పాలు కూడా వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఇట్లా చిక్కగా తీసుకోవచ్చు. కొందరు గ్లాస్ తోటి తాగేటట్టు చేసుకుంటారు, కొందరేమో మనం గిన్నెలో పెట్టుకొని స్వీట్ బౌల్లో తింటాం కదా, అట్లా తినచ్చు, ఇష్టం. మొత్తానికి సాబ్దానా పాయసం, సగ్గుబియ్యం పాయసం అంటారు కదా, అదైతే రెడీ అయింది. సూపర్ ఉంది. అయితే ఈ సగ్గుబియ్యంలో కూడా 2 రకాలు దొరుకుతాయి. ఇవి చిన్న సగ్గుబియ్యం, కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి. ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఒకసారి తెచ్చినామంటే చాలా రోజులు ఉంటుంది.
మనం ఒక కప్పుల నానబెట్టి ఉంచినామంటే ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా సమ్మర్ కాబట్టి ఈ సాబ్దన పాయసం చల్లడిదైనా సూపర్ టేస్ట్ ఉంటుంది, వేడిదైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక గిన్నెలో పెట్టి ఉంచితే అప్పుడప్పుడు ఎవరైనా నచ్చిన పెట్టచ్చు, మనమైనా తినచ్చు. చాలా బాగా కుదిరింది వాళ్ళైతే. ఇప్పుడు చల్లారిన తర్వాత తిందాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట దొండకాయ కర్రీ చేస్తున్నాం. ఇలా వర్షం పడుతుంది మార్నింగ్ నుండి, సింపుల్గా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నా. అయితే వర్షం పడ్డప్పుడు మనకి ఎక్కువ భోజనం చేయాలని అనిపించేది. అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఈ వర్షాకాలం స్టార్ట్ అయినట్టే ఒక్కొక్క దగ్గర ఎక్కువ వర్షాలు, ఒక దగ్గర అసలు లేవు, ఒక్కొక్క దగ్గర చిన్న తుంపురు ఇట్లా నడుస్తూ ఉంది కదా. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లిపాయలు ఇట్లాంటివన్నీ తినాలి. కొందరికి జలుబులు, ఇంకా సీజన్లో మామూలుగా అందరికీ జలుబులు అట్లాంటివి వస్తాయి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేద్దాం. ఈరోజు సింపుల్ కర్రీ, వారంలో ఒక 2 రోజులు సింపుల్ కర్రీలు చేసుకుంటేనే బాగుంటుంది. దొండకాయలు ఒకప్పుడు మన ఇంట్లో దొండ చెట్టు పెడితే విపరీతమైన కాయలు కాసింది. కిలోలు, 4-5 కిలోలు కూడా కాస్తాయి, ఇట్లా చెట్టు నిండా కాస్తాయి. ఇంకొకటి దొండకాయలు చిన్న పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళకు పాలు ఎక్కువ వస్తాయి అంటారు. దొండకాయ తింటే వాళ్ళకు చాలా మంచిది అంటారు బాలింతలకు. మూత పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు కారం వేసుకుంటే, ఉప్పు కారం వేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ కర్రీ. చూడండి, కర్రీ అయింది. నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కాబట్టి ఇక మీకు చూపించుడు వీలు కాలే. ఉప్పు కారం వేసిన, మూత పెట్టి దాని మీద కొన్ని వాటర్ వేసి ఉంచిన, అంతే. ఆ లోపల 10 మినిట్స్లో మంచిగా మగ్గిపోయింది. అంతే, సింపుల్ కర్రీ, సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే ఈ ఏవైనా సింపుల్ కర్రీస్లల్లో రకరకాల పొడులు వేస్తారు, అవన్నీ వేయకుండా ఇట్లా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మన వంట కంప్లీట్ అయినట్టే. ఈవినింగ్ ఇంకేదైనా ఉంటే చూద్దాం. వచ్చింది ఇప్పుడే మామిడి పండ్లు, లంచ్ అయిన తర్వాత మామిడి పండు తిని దానికి పెట్టిన, కానీ షూట్ చేయలే. పైన చిటిపిట్టలు ఉన్నాయి. ఈరోజు వాతావరణం చాలా ప్రశాంతంగా మేఘావృతమై ఉంది. మార్నింగ్ టైంలో సన్నటి తుంపురు వర్షం పడ్డది, చెట్లన్నీ పోయినాయి, పక్షులు అసలు ఎక్కడ కూడా ఉండకుండా అయిపోయింది. చూడండి, ఈరోజు ఆవు వచ్చింది. చాలా రోజులైంది రాక. మరి ఇప్పుడే మామిడి పండ్లు ఉంటే తిన్నది. మరి ఈరోజు అయితే ఇంతే.